హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమరాజ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేసుకుంటున్న రెసిపీ గోంగూర చికెన్. ఈ గోంగూర చికెన్ని నేను ఏ విధంగా చేసుకుంటున్నానో అదే విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇంకా రెసిపీ విషయానికి వస్తే ఇక్కడ నేను 3/4 kg చికెన్ వరకు తీసుకున్నా. దాన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం మనం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్న, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినాక దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మీడియం సైజ్ టమాటాలు ఒక 2 వేసుకొని దానిలో కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా ఉప్పు వేయడం వల్ల టమాటా అనేది తొందరగా కుక్ అవుతుంది. ఇక్కడ చూసారా, టమాటా మంచిగా కుక్ అయింది కదా. ఈ విధంగా కుక్ అయినాక దీనిలో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. దీని అంతటిని ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల చికెన్ నుంచి మనకి వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ విధంగా వాటర్ రిలీజ్ అయ్యి వాటర్ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. దీనిలో అసలు వాటర్ యాడ్ చేయలేదండి, అదంతా చికెన్ నుంచి రిలీజ్ అయిన వాటరే. మనకు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి. ఇలా దగ్గరికి ఉడికించుకున్నాక ఇప్పుడు దీనిలో సాల్ట్, మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. కారం 1/2 టీ స్పూన్, చికెన్ మసాలా 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని దీని అంతటినీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు దీనిపై మనం మూత పెట్టుకొని చికెన్ 80% కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. అలా చికెన్ 80% కుక్ అయినాక ఆ చికెన్లో ఇక్కడ నేను గోంగూర ఆకే వేసుకుంటున్నా. మీరు కావాలంటే వేరేగా పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా ఆకు వేసుకోవడం వల్ల కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. మనకు ఆకు కూడా తొందరగా మగ్గిపోతుంది కాబట్టి ఇలా వేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడ చూసారా, ఆకు మంచిగా కుక్ అయింది కదా. ఇక్కడ నేను 3/4 kg చికెన్కి 3 మీడియం సైజు కట్టలు తీసుకున్న గోంగూర. మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీ బట్టి గోంగూర కట్టను వేసుకోండి. ఇప్పుడు చికెన్ గోంగూర మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేయకండి, అస్సలు బాగోదు. కొంచెం యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్నాక మూత పెట్టి 15 మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే గోంగూర చికెన్ రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా ఉన్నది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.